అత్యంత అరుదుగా లభించే సుగంధ ద్రవ్యాలకు కారకుడు శుక్రగ్రహం. 1 పునుగు, 2 జవ్వాది, 3 కస్తూరి, 4 గోరోచనం మొదలైన సుగంధ ద్రవ్యాలు శుక్రగ్రహ కారకత్వాన్ని తెలియచేస్తాయి. జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు పునుగు పిల్లి తైలంతో అభిషేకం చేస్తే శుక్రగ్రహ దోష నివారణ జరుగుతుంది. శ్రీవారి సేవలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కొంచెం పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు. అత్తారు పన్నీరు పునుగు జవ్వాది తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో అంటాడు శ్రీ అన్నమాచార్య. పద కవితా పితామహుడు తాళ్లపాక శ్రీ అన్నమాచార్యులు, తరిగొండ శ్రీ వేంగమాంబ, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై వేలు వందలు సంకీర్తనలు రచించారు. శ్రీవారి అనుగ్రహం పొందగలిగారు. అయితే ఏ కళలు తెలియని నోరు లేని మూగజీవి పునుగు పిల్లి ఏ అదృష్టం చేసుకుందో, మరి ఎన్ని జన్మల పూజా ఫలమో తెలియదు. కానీ ఈ అరుదైన జీవికి మరొకరికి సాధ్యం కాని అరుదైన సేవాభావం కలిగింది. శ్రీ ఏడుకొండల స్వామి వారి మూల విగ్రహానికి ఈ పునుగుపిల్లి శరీరం నుంచి స్రవించే ద్రవాన్ని పూస్తే కానీ శుక్రవారం అభిషేకం పూర్తవుతుంది. శ్రీ స్వామివారి విగ్రహం శతాబ్దాలుగా నల్లగా నిగనిగలాడుతూ ఉండడానికి, ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడానికి ఈ పునుగు తైలమే ప్రధాన కారణం. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ పునుగుపిల్లి అత్యంత అరుదైనది. పునుగుపిల్లి తైలం తీసే విధానంలో ప్రత్యేకత ఉంది. ఇనుప జల్లెడలోని గదిలో పిల్లిని ఉంచుతారు. ఇనుప జల్లెడ గది పైభాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. రంధ్రం ద్వారా చందనపు కర్రని గదిలోకి నిలబెడతారు. 2 సంవత్సరాల వయసు అనంతరం ప్రతి 10 రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు చర్మాన్ని పిల్లి రుద్దుతుంది. ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలం. ఆ తైలాన్ని సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూలవర్లకు అభిషేకం చేస్తారు. ఇలా చేయడం ద్వారా శ్రీవారు శాంతపడతారు. పునుగు పిల్లి అంతరించిపోయింది అని అర్చకులు బాధపడుతున్న సమయంలో ఎక్కడి నుంచో శ్రీ గరుడరాజు తన కాళ్లతోటి పునుగు పిల్లిని తీసుకొని వచ్చి వెంకటాద్రిపై వదిలాడు. అది చూసిన అర్చకులు శ్రీ దేవదేవుడు నిత్యం తిరుమల గిరిపై కొలువున్నాడు కాబట్టి ఇలా జరిగింది అని దేవదేవుణ్ణి సహస్ర నామాలతోటి అర్చిస్తున్నారు. శుక్రవార అభిషేక ప్రియ గోవింద గోవింద.